ఆటో, టాక్సీ, క్యాబ్ డ్రైవర్స్ అందరికీ శుభవార్త అండి. వాహనమిత్ర లబ్ధిదారుల లిస్టు విడుదలయ్యింది. ఆ లిస్టులో మీ పేరు ఉందా లేదా, ఉంటే మీరు ఏ చర్యలు తీసుకోవాలి, లేకపోతే ఏ విధంగా అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించిన వివరాలన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ లిస్ట్ అయితే ఈరోజే విడుదల కావడం జరిగిందండి. పాత వాహనమిత్ర లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి పేర్లలో చాలా పేర్ల వరకు వచ్చాయి. కొన్ని మిస్ కావడానికి కారణాలు ఏంటంటే, వాహనం వేరే వారికి అమ్మేయడం, లేదంటే మీరే వేరే సచివాలయంలో మ్యాపింగ్ మారటం వల్ల పాత సచివాలయం కాకుండా కొత్త సచివాలయంలో వచ్చే అవకాశం ఉంది. లిస్టులో పేర్లు వచ్చిన వారికి సచివాలయం స్టాఫ్ వెరిఫికేషన్ చేస్తారు. అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా, అన్ని అర్హతలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని వెరిఫై చేస్తారు. మరి పేర్లు రాని వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి అంటే, సెప్టెంబర్ 17వ తారీఖున దరఖాస్తు చేసుకోవడానికి సచివాలయంలో ఆప్షన్ ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు కావాల్సిన పత్రాలు తీసుకెళ్ళి సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 17వ తారీఖున దరఖాస్తు చేసుకోవడానికి ఆప్షన్ ఓపెన్ అవుతుందని, అలాగే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోండి అని మనం ముందు వీడియోలోనే చెప్పడం జరిగింది. అందుకనే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు అన్ని వివరాలు ముందుగానే తెలుస్తాయి. ఇప్పుడు దరఖాస్తు చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలో ఒకసారి పరిశీలిద్దాం. ఆధార్ కార్డు జిరాక్స్, ఆర్సీ అంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్, వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ కాపీ, బ్యాంక్ పాస్బుక్, రైస్ కార్డు. వీటితో పాటు ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా రెడీగా ఉంచుకుంటే మంచిది. ఒకవేళ అడిగితే సమర్పించవచ్చు. ఇప్పుడు దరఖాస్తు చేయడానికి కావలసిన అర్హతలు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. మొదట వాహన యజమాని తనే అయి ఉండాలి. దరఖాస్తుదారుడు వాహన యజమాని అయి ఉండాలి. ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే వాహనానికి ఏమైనా చలాన్ పడితే కనుక, ఫైన్స్ ఇటువంటివి పడితే అవి మీరు ఆల్రెడీ దరఖాస్తు చేసే సమయానికి క్లియర్ చేసుకొని ఉంటే మీకు అర్హతలు వెరిఫై చేసేటప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది. మీరు పథకానికి అర్హులు అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా మిగిలిన అర్హతలన్నీ మామూలేనండి. అంటే మీకు సాధారణంగా రైస్ కార్డ్ దరఖాస్తు చేసుకోవడానికి ఎలాగైతే చూస్తామో, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైనా ఉన్నారా, లేదంటే కనుక ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా పే చేస్తున్నారా, పొలం ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉందా, ఇటువంటి సాధారణమైన అర్హతలు ఎలాగో ఉంటాయి. ఈ అర్హతలన్నీ పరిశీలించి సచివాలయ సిబ్బంది మీరు అర్హులని భావిస్తే వాళ్ళు దరఖాస్తుని ఫార్వర్డ్ చేస్తారు. పై అధికారులు కూడా అన్నీ పరిశీలించి అంతా ఓకే అయితే ఫైనల్ ఎలిజిబుల్ తర్వాత మీకు అమౌంట్ శాంక్షన్ అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.